హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా టేస్టీగా ఉండే చక్కెర పార ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ సంక్రాంతి పండగకి మీరు ఇలాంటి సింపుల్ రెసిపీస్ చేసుకోండి. తక్కువ టైంలో ఎక్కువ క్వాంటిటీలో ఉండే ఇలాంటి స్నాక్స్ నేను రెగ్యులర్గా చూపిస్తున్నాను కదా, సో తప్పకుండా మిస్ చేయకుండా అన్ని వీడియోస్ చూడండి. ఇక ఈ చక్కెర పార కూడా మన పాకం అంటే మనకి లాస్ట్ వీడియోలో మనము బాదం పూరి చేసాం కదా, దాంట్లో మిగిలిన పాకంతో ఈరోజు ఈ స్వీట్ని చేస్తున్నాను. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ఆ వీడియో కూడా చూడకుంటే చూడండి. ఇంకెందుకంటే ఆలస్యం, తప్పకుండా ఈ స్నాక్ని ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకంటే ఆలస్యం, ఈ వీడియో లింక్ కింద ఇస్తాను. జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేయండి, డీటెయిల్డ్ వీడియో వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. ఇంకెందుకంటే ఆలస్యం, ఛానల్ని అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా నా వీడియోస్ చూస్తూ ఉంటే మీరు కూడా ఇంట్లో ఇలాంటి సింపుల్ రెసిపీస్, స్నాక్స్ అన్నీ హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి.